హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తిందాం రా. ఈరోజు మనము బియ్యం పిండితో జంతికల వడియాలు టేస్టీగా ఎలా పడతామో చూడండి. ఇలా నూనెలో వేసిన వెంటనే ఎంత పెద్దదిగా పొంగుతుందో అంతే రుచితో కూడా ఉన్నాయండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి, చాలా బాగున్నాయి. చూడండి, వీడియోలో చూసినప్పుడు ఎండిన తర్వాత ఎంత వడి ఉందో, వేగిన తర్వాత ఎంత వడి ఉందో చూడండి. చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. ఈ వడియాలు ఎలా పట్టాలో చూద్దాం రండి. మా వీడియోస్ని మీరు లైక్ చేయండి, కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. స్టవ్ పైన ఒక దలసరి గిన్నె పెట్టుకోవాలండి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం పిండి తీస్తున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు పావు వాటర్ పోసుకోవాలండి. 2 గ్లాసులు ఫుల్గా వేసుకుని పావు గ్లాస్ వాటర్ పోసుకోవాలి. టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మరి ఎక్కువ యాడ్ చేయడం అవసరం లేదు, ఎందుకంటే వడియాలు ఎండిన తర్వాత కొంచెం ఉప్పగా ఉంటాయి. తర్వాత ఒక స్పూన్ వాము వేసుకోవాలి. పచ్చిమిర్చిని వాటర్ పోసేలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి ముక్కలు అడ్డు పడితే కనుక వడియాలు సరిగ్గా రావు. నీళ్ళు మరుగుతున్నప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసి బాగా మరిగించుకోవాలి. వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత ఒక గ్లాస్ బియ్యం పిండి వేసి పిండిని బాగా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఉండలు కడితే కనుక జంతిక వడియాలు చేసినప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, అందుకని వేసిన వెంటనే పిండిని బాగా కలుపుకోవాలి. ఇక నేను రేషన్ బియ్యం 2-3 సార్లు బాగా కడుక్కుని అరగంట నానబెట్టి ఎండలో బాగా ఎండబెట్టుకున్నాను. తర్వాత బాగా మరపట్టించుకుని జల్లించుకున్నానండి. ఆ పిండి అండి చక్కగా తెల్లగా వచ్చాయి. పిండి అంతా ఇలా బాగా కలపాలండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకుని చల్లారిన తర్వాత వడియాలు పెట్టుకోవచ్చు. ఇలా కలిపిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకుని ఉంచుకోవాలి. ఇలా మూత పెట్టి బాగా ఉంచుకోవడం వలన ఆవిరికి పిండి బాగా మగ్గుతుందండి. వడియాలు పెట్టినప్పుడు ఇరిగిపోకుండా బాగా వస్తాయి. పిండి బాగా చల్లారిన తర్వాత ఒక అట్టకి పైన ఒక కవర్ వేసుకుని చుట్టూరు క్లిప్లు పెట్టుకోవాలి. ఇంట్లోనే ఈజీగా పెట్టుకోవచ్చండి, ఎండలో పెట్టిన అవసరం లేదు. పిండి అంతటిని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం జంతికలు వేసి గొట్టం తీసుకున్నాను, అలా కారపూస ప్లేట్ పెట్టి కూడా తీసుకున్నాను. ఈ జంతికలు గొట్టంలో పిండి వేసి నింపుకోవాలి. చక్కగా వడియాలు పెట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా పెట్టుకోవచ్చండి, చాలా బాగా వచ్చాయి. పిల్లలు ఇష్టంగా కూడా తింటారండి. వడియాలు అసలు పెట్టడం రాని వాళ్ళు కూడా ఇలా ఒక గ్లాస్ పిండి ఉడకబెట్టి పెట్టండి, చాలా బాగా వస్తాయి. ముందర మనం జంతికల ప్లేట్ వేసుకున్నాం కదా, ఆ గొట్టంతో జంతికలు పెట్టాను. తర్వాత కారపూస వచ్చే ప్లేట్ పెట్టాం కదా, ఆ ప్లేట్ పెట్టిన తర్వాత ఇలా ఒత్తుకున్నాం కారపూస లాగానే. కారపూస జంతికలు అయితే చాలా బాగా వచ్చాయండి, పొంగి కూడా చాలా బాగున్నాయి. ఈ వడియాలు నాకు చాలా బాగా నచ్చాయండి, ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తిన్నారు. పిల్లలకి స్నాక్స్ లాగా కూడా వేయించి పెట్టచ్చండి, చాలా బాగున్నాయి. మొత్తం పిండి అంతటిని ఇలా అట్టపైన కవర్ వేసి పెట్టాలి. చక్కగా ఫ్యాన్ గాలికి ఆరిపోతాయి. ఎండ సరిగ్గా రాని వాళ్ళు అయితే ఫ్యాన్ గాలికి 2 రోజులు బాగా ఆరబెట్టుకోవాలండి. ఎండ వస్తుంది అనుకుంటే కనుక ఈ అట్టను తీసుకెళ్ళి ఎండలో పెట్టుకోవాలండి. ఇక నేను అట్ట పైన పెట్టాను కాబట్టి ఈ అట్టను తీసుకుని మాకు ఎండ బాగా వస్తుందండి, డాబా పైన పెట్టి వచ్చాను. సాయంత్రానికి చూడండి ఎంత బాగా ఆరిపోయాయో. సాయంత్రానికి కవర్ నుంచి తీసేస్తే వచ్చేసేయండి, అంత బాగా ఆరాయి. ఎండ లేకపోతే కనుక ఫ్యాన్ గాలికి 2 లేక 3 రోజులు ఎండబెట్టుకోవాలి. కొంచెం పచ్చిగా ఉందండి, మన్నాడు ఎండబెట్టుకున్నాను, చక్కగా ఎండిపోయాయండి వడియాలన్నీ. ఈ పచ్చిదనం అంతా పోయే వరకు 2 రోజులు బాగా ఎండబెట్టుకున్నానండి. ఎండబెట్టుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పైన నిల్వ ఉంటాయండి. చాలా బాగా వచ్చాయి వడియాలు. వీటిని ఇప్పుడు వేయించి చూపిస్తాను రండి. స్టవ్ పైన ఒక మూకుడు పెట్టుకోవాలి, దాంట్లో నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం ఎండబెట్టుకున్నాం కదా వడియాలు, ఒక్కొక్కటి చెప్పున వేసి వేయించుకోవాలి. చూడండి, చిన్న వడి వేస్తే ఎంత పెద్ద వడి వచ్చిందో, చాలా గుల్లగా కూడా వచ్చాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి, చాలా బాగున్నాయి. పిల్లలు స్నాక్స్ లా కూడా తినేస్తారండి. నూనె చక్కగా వేడిగా ఉన్నప్పుడే ఇలా వడియాలు వేసి వేయించుకుంటే చక్కగా పొంగుతాయండి. పప్పులోకి, సాంబార్లోకి, రసంలోకి అయితే చాలా బాగుంటాయి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి, ఎండిపోయిన తర్వాత ఎంత చిన్నగా అయిపోయింది వడియం. మళ్ళీ వేయించిన తర్వాత చూడండి ఎంత పెద్దగా వచ్చిందో వడియం. చాలా క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగున్నాయండి. నేను చెప్పానని కాదండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి. చూడండి, ఒక వడియం నలిపి చూపిస్తున్నాను, ఎంత క్రిస్పీగా గుల్లగా వచ్చాయో, చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. మా ఛానల్లో చాలా రకాల పిండి వడియాలు ఉన్నాయండి, వాటిని కూడా చూసి తప్పనిసరిగా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.